మనకి 23కి సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి, బాగానే ఉంది. కానీ అందరికీ నార్మల్గా మైండ్లో ఒకటే తిరుగుతుంది, సేల్స్ వస్తున్నాయి, అందులో ఎట్లా యాక్టివ్గా ఉండాలి, ఎట్లా మంచి పర్చేస్ చేయాలి, ఎట్లా డిస్కౌంట్స్తో పర్చేస్ చేయాలని. సో ఈ కామెంట్ అయితే దానికి రిలేటబుల్లే, ఒకసారి చూడండి. బ్రో సేల్స్లో ఎలా యాక్టివ్గా ఉండాలి, ఏమైనా టిప్స్ ఉన్నాయా? ఫస్ట్ వచ్చేసి మీరు మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో అవి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఫ్లిప్కార్ట్లో లేదా అమెజాన్లో మీ విష్ కార్డ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కావాల్సినప్పుడు వాటిని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. లైక్ ప్రైస్ అప్ అండ్ డౌన్ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇందులో మనం కొన్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాం. అండ్ మన ఫేమస్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఆ ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీకు ఫ్లిప్కార్ట్కి అమెజాన్కి కావాల్సిన కార్డ్స్ ఏముంటాయో వాటిని రెడీగా పెట్టుకోండి. అప్పటికి మీకు ఇబ్బంది అయ్యిద్ది, ఇంకా సేల్స్ టైం ఉంది కాబట్టి. అండ్ మీరు ఫ్లిప్కార్ట్లో మీ అడ్రస్, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్స్ వ్యాలిడ్ ఉంచుకోండి, లేకుంటే ఇబ్బంది అయ్యిద్ది. మీ దాంట్లో చాలా అడ్రసెస్ ఉంటే రిమూవ్ చేసుకోండి. మీరు ఏ లొకేషన్కి పెట్టుకోవాలనుకుంటారో అది ఒక్కటే ఉంచుకొని అనవసరం లేని డిఫాల్ట్ నుంచి తీసేసేయండి. అండ్ మనందరికీ తెలిసిందే, ప్లస్ ఆర్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే 1 డే బిఫోర్ యాక్సెస్ ఉంటుంది. మీ దగ్గర అకౌంట్ ఉన్నా పర్లేదు, అంటే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ దగ్గర నుంచి ఉంటే తీసుకోండి. అండ్ మీకు ఫర్దర్గా అప్డేట్ చేస్తా, దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా సేల్స్లో షాపింగ్ చేసి, వాళ్ళకి వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి.